సైన్స్ ఫేర్ అనేది ఒక కొత్త ఆవిష్కరణలకు పిల్లలలో ఉండే ఆలోచనలకు ఒక రూపం కల్పించేదే సైన్స్ ఫేర్. ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందంటే స్టార్టప్ యుగం. స్టార్టప్స్ అంటే చిన్న పిల్లలు, యంగ్స్టర్స్, అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు, అప్పుడే డిగ్రీ పూర్తయిన పిల్లలు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. అంటే తమ ఆలోచనలను ఒక రూపం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే అసలు మనం లేవు. కరెంట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అన్ ఇన్నోవేషన్, అంతే కదా. ఇవాళ ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఆ టెలిఫోన్, సెల్ ఫోన్, ఒకప్పుడు టెలిఫోన్ ఉండకపోవు, టెలిఫోన్ పోయి మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ ఫోన్లో ఇప్పుడు అంతా వీడియో టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మీ క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. ఒకప్పుడు టీచర్ చెప్పేది, నౌ యూఆర్ లెర్నింగ్ ఆన్ డిజిటల్. ఇవన్నీ ఏంటి? ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ కు స్కై ఈజ్ ద లిమిట్, ఇట్ ఎవర్ ఎండ్స్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కంప్యూటర్ పోయి ఏఐ టెక్నాలజీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేంటి? అగైన్ అండ్ ఇన్నోవేషన్. ఎవరు చేశారు? మీలాంటి విద్యార్థులే. మీలాంటి విద్యార్థుల మెదడులో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం ఒక ఇన్నోవేషన్. సో అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మీలో నుంచి రావాలి. విద్యార్థి దశలో మీకు వచ్చే ఆలోచనలు, మీ ప్రశ్నలు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. అంటే ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంటుంది. డోంట్ థింక్ దట్ మనము తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ప్రతి విద్యార్థిలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి విద్యార్థిలో ఒక ఆవిష్కరణ, ఒక కొత్త ఆవిష్కరణ, ఒక టెక్నాలజీని, ఒక సైన్స్ను చేయగలిగే శక్తి మీ అందరిలో కూడా ఉంది. కానీ మనమే తక్కువ అనుకోకూడదు. ఆ సైంటిస్ట్ ఎవరు? ఒకనాడు విద్యార్థే కదా. మీలాంటి ఒక విద్యార్థి ఈరోజు ఒక సైంటిస్ట్. సో యూ కెన్ ఆల్సో బికమ్ ఏ సైంటిస్ట్. ఇలాంటి సైన్స్ ఫేర్లు మీలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి, ఒక ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అలాంటి ఈ సైన్స్ ఫేర్ కొంతమంది విద్యార్థులు తాము చేసినటువంటి వాటిని ప్రదర్శిస్తున్నారు. మీరు వాటిని చూడడానికి వచ్చారు. నెక్స్ట్ టైం మీరు చేయాలి. వాళ్ళు చేసిన ఆలోచనల నుంచి కొత్త కొత్త ఆలోచనలు మీ మెదడులో రావాలి. వాళ్ళు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరో ఆలోచించండి. మనిషి నిజంగా జీవితంలో ఒక ఉత్సాహం అనేది, ఒక ప్రేరణ, ఒక ప్రోత్సాహం, ఉత్సాహం కలిగి ఉండడమే నిజమైన జీవితం. ఉత్సాహమే లేదనుకో అది ఓటమితో సమానం. లైఫ్లో ఒక హ్యాపీనెస్ అంటే ఎప్పుడు వస్తుంది? కొత్తది అచీవ్ చేసినప్పుడు. ఎస్ఎస్సిలో 10/10 వస్తే ఉత్సాహం, ఐఐటిలో భాషలలో సీట్ వస్తే ఒక ఉత్సాహం, ఒక ప్రోత్సాహం. లేదా ఇంకా మీరు అనుకున్నది జీవితంలో, అమ్మ మీకు కొత్త బట్టలు కొనిస్తే ఒక ఉత్సాహం, అంతేనా? పండుగ రోజు ఒక ఉత్సాహం, ఒక ఆనందం. సో అలా ఆవిష్కరణలు చేయడంలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఉత్సాహమే లేదనుకో ఆ జీవితం వ్యర్థం, అది ఓటమితో సమానం. అది బతికిన ఏం గొప్పతనం? రోజు ఒక రకమైన నిరుత్సాహంతో, ఒక రకమైన బాధతో ఉంటే అదొక జీవితమా? సో ఆల్వేస్ యూ నీడ్ సమ్, ఒక ప్రోత్సాహం ఉండాలి, అందులో నుంచి ఒక ఉత్సాహాన్ని పొందాలి. అలా మీరు అందరూ కూడా బాగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు సైన్స్ ఫేర్ చూస్తున్నారు, దాన్ని అర్థం చేసుకోండి. చాలా మంచి మంచి ప్రదర్శనలు ఉన్నాయి. సోలార్ పవర్ గురించి కానీ, సోలార్ ఫెన్సింగ్ గురించి కానీ, రైతులు పంటలు ఎలా కాపాడుకోవాలని, సోలార్ మోటార్ నీళ్లు ఎలా పోయిస్తున్నారని, ఎన్నెన్నో పంటలు దిగుబడి ఎలా పెంచాలని, ఎరువుల వల్ల ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటున్నాయని ఎన్నో గొప్ప ఆవిష్కరణలు మన సైన్స్ ఫేర్లో చూపిస్తున్నారు. సిద్దిపేట ఈసారి దాదాపు 1853 ప్రాజెక్ట్స్ పెట్టారు. 1853 ప్రాజెక్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. సిద్దిపేట సైన్స్ ఫేర్ మన స్టేట్లోనే నంబర్ 1 సైన్స్ ఫేర్గా మనం ఉత్తమ అవార్డు సిద్దిపేట జిల్లాకు రావడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మనం ఇస్రోకి సెలెక్ట్ అయ్యాం సిద్దిపేట జిల్లా నుంచి, ప్రియాన్స్ సెలెక్ట్ అయ్యాం సిద్దిపేట జిల్లా నుంచి. అంటే సిద్దిపేట ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. దాన్ని మీరు యూ హ్యావ్ టు కీప్ అప్ ద నేమ్ ఆఫ్ ద సిద్దిపేట. పేరు నిలబెట్టారా లేదా? ఇంకా పెంచారు. సిద్దిపేటను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యార్థులు ఎవరు అంటే మా సిద్దిపేట విద్యార్థులు అని మాలాంటి వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోవాలి. ఈ వైజ్ఞానిక ప్రదర్శన మీ అందరిలో మంచి ఉత్సాహం నింపాలని, మీరంతా కూడా
భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని, మంచి ఆవిష్కరణలు చేయాలని నేను ఆ భగవంతుని మనసారా మీ అందరి తరఫున ప్రార్థిస్తా ఉన్నాను. సో సైన్స్ మేక్స్ లైఫ్ ఈజియర్. సైన్స్ అనేది మన జీవితాన్ని సులభతరమైన జీవితాన్ని చేస్తుంది. ఒకప్పుడు సైకిలే ఉండే, ఇప్పుడు అందరికీ మోటార్ సైకిల్ వచ్చినాయి, కార్లు వచ్చినాయి. ఎలక్ట్రిసిటీ రాకముందు ఎంతో ఇబ్బందులు ఉండేది, గుడ్డి దీపాలతో చదువుకునే వాళ్ళం. లైట్ వచ్చిన తర్వాత ఎంతో సులభమైంది. సరే, మొబైల్ వచ్చినాక నిమిషాల్లో ప్రపంచంలో ఎక్కడున్నా వీడియో కాల్ మాట్లాడగలుగుతున్నారు. అట్లా సైన్స్ అనేది నిత్య ఆవిష్కరణలతో మనుషుల యొక్క జీవితాన్ని బాగా సులభతరం చేస్తుంది. ఇప్పుడు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది వచ్చిన తర్వాత మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు అంటున్నారు. మనుషులు ఇంకా 10 ఏళ్ళ తర్వాత నీకు ఏ రోగం వస్తుందో ఇప్పుడే చెప్తుంది. సో దట్ నీకు ఇప్పుడే ముందే తెలిసిందనుకో, నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నీ లైఫ్ స్టైల్స్ మార్చుకుంటావు, నీ ఆహార అలవాట్లు మార్చుకుంటావు, నీ జీవనశైలిని మార్చుకుంటావు. అట్లా సైన్స్ మేక్స్ మన కంఫర్ట్ పెంచుతుంది, లైఫ్ ఈజీగా చేస్తుంది. సో మనం ఇంకా ఇంకా బాగా నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా సైన్స్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇవాళ కనుక్కున్నాం, ఇంకా రేపు లేదని కాదు. అగైన్ టుమారో అనదర్ న్యూ ఇన్నోవేషన్, ఇంకా బెటర్ ఇన్నోవేషన్, మోర్ బెటర్ ఇన్నోవేషన్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందువల్ల సైన్స్ కు దానికి చావు ఉండదు. ఇట్స్ ఏ ఎవర్లెస్, ఎండ్లెస్ టెక్నాలజీ. ఎంత చేస్తే అంత ఉంటుంది సైన్స్. మీరందరూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, చేస్తారు, సిద్దిపేట పేరు నిలబెట్టారని, మిమ్మల్ని ఇంత చక్కగా తయారు చేసిన మా ప్రధాన ఉపాధ్యాయులు, మా జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ గారు, మా డిఓ శ్రీనివాస్ రెడ్డి గారు, అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. 10th క్లాస్లో ఎప్పుడు సిద్దిపేట ఈజ్ ఆల్వేస్ టాప్లో ఉండేది. లాస్ట్ ఇయర్ ఎందుకో తగ్గిపోయింది. ఐ రిక్వెస్ట్ డిఈఓ గారు, ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్, మళ్ళీ సిద్దిపేట పేరు రావాలి. టాప్ 33 జిల్లాల్లో సిద్దిపేట ప్రథమ 3 స్థానాల్లో తప్పకుండా ఉండాలి. దానికి అన్ని చర్యలు కూడా తీసుకోండి. స్నాక్స్ కానీ ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా నేను సొంతగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ సిద్దిపేట జిల్లా మాత్రం వెనుకబడద్దు. దానికి మా విద్యాశాఖ అధికారి, మా ఎంఈఓలు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. సరే, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మా ఓపీఎస్, సిపిఎస్ అట్లనే నిలబడిపోయింది. ఆ రోజు చెప్పారు విల్ బ్రింగ్ బ్యాక్ ఓపీఎస్ అన్నారు, కానీ 2 ఏళ్ళకి వచ్చిన ఓపీఎస్ ముచ్చట్లేదు. 5 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. పిఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్ ఏరియాస్ అట్లే ఉండిపోయినాయి. చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి విద్యా వ్యవస్థలో. స్కావెంజర్ డబ్బులు విడుదల కావట్లేదు. మొన్నేదో రిటైర్మెంట్, ఏబిఓ యాదవ్ రెడ్డి సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోతే నాకు ఒక కాగితం ఇచ్చారు. 7 నెలలో 8 నెలల స్కావెంజర్ పైసలు రిలీజ్ కాలేదు సార్. పోయిన ఏడాది అట్లే ఉంది, ఈ ఏడాది అట్లే ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. మరి 33 మంది డిఈఓలు ఉంటే 3 డిఈఓలే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు రాష్ట్రంలో. 30 మంది ఇన్ఛార్జ్లే ఉన్నారు. లాస్ట్కు ఐఏఎస్ అధికారులను డిఈఓగా పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కడ విద్యాశాఖ అర్థమవుతుంది? ఒక ఐఏఎస్ అధికారిని డిఈఓగా పెడితే విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? డిఈఓ ఉపాధ్యాయుల సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఉంటే ఆయన ఫోకస్ చేయగలుగుతాడు. ఐఏఎస్కి ఎన్ని ఉంటాయి? ఆయన రెవెన్యూ అన్న ఉంటాడు, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ఆర్డీ అడిషనల్ కలెక్టర్ ఉంటాడు. ఆయన పొద్దున్న లేస్తే 100 సమస్యలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, శానిటేషన్, దాంట్లో డిఈఓ ఇన్ఛార్జ్ పెడితే విద్యా వ్యవస్థ మీద ఫోకస్ వచ్చే అవకాశం లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.